4 రోజులు ఎన్నికల ప్రచారం చేపట్టిన వెంటనే అనారోగ్యానికి గురవుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి జ్వరం బారిన పడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా పార్టీ స్పందించింది. తరచూ అనారోగ్యానికి గురయ్యే పవన్ ను ఇబ్బంది పెడుతున్న అసలు ఆరోగ్య సమస్య ఏంటి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారుతోంది. తరచూ అనారోగ్యానికి ఎందుకు గురవుతున్నారు, అసలు కారణం ఏంటి అన్న ప్రశ్నలతో పాటు ఇలా అయితే రానున్న 3 వారాల ప్రచారం మాట ఏంటి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ తరచూ జ్వరంతో బాధపడుతున్నారు. మధ్యలో ప్రచారానికి బ్రేక్ ఇచ్చి హైదరాబాద్కు వెళ్ళటం తెలిసిందే. కాస్తంత కోలుకున్న తరువాత మళ్లీ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన ఆయన అస్వస్థతకు గురి కావటం జన సైనికుల్లో ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా పవన్ ఇబ్బంది పడుతున్న జ్వరానికి కారణాలు వెల్లడయ్యాయి. పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరిందని, దీంతో ప్రతిరోజు ఏదో ఒక సమయంలో జ్వరంతో బాధపడుతున్న విషయాన్ని వెల్లడించారు. ఇన్ఫ్లుయెంజా కారణంగా శ్వాస తీసుకోవడానికి పవన్ ఇబ్బంది పడుతున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ అంతటి అస్వస్థతతో ఉండి కూడా విజయభేరి యాత్రను కొనసాగిస్తున్నట్లుగా పేర్కొన్నారు. తరచూ జ్వరం బారిన పడుతున్న పవన్ తన ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పవన్ ప్రచారానికి వచ్చిన సందర్భంలో భారీ క్రేన్తో మెగా పూలదండల్ని ఏర్పాటు చేయొద్దన్న సూచన పవన్ చేస్తున్నారు. అంతేకాదు పవన్తో ఫోటోలు, సెల్ఫీలు, షేక్ హ్యాండ్ల కోసం కొన్నాళ్ళు ఒత్తిడి చేయొద్దని, పూలు చల్లే క్రమంలో కూడా పవన్ ముఖానికి తగిలేలా పూలు చల్లొద్దంటూ సూచనలు చేస్తున్నారు. పవన్ ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో పవన్ అభిమానులు, వీర మహిళలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ ఆరోగ్యం పెద్ద సమస్యగా మారిందన్న మాట వినిపిస్తోంది. అందుకే మరిన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. మరి ఈ సూచనల్ని జన సైనికులు పట్టించుకుంటారా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.